4 పెగ్స్ మీకు కుదరదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. రెండో పెగ్తో ఆగిపోయే సిస్టమ్ అయితేనే మేము ఇచ్చే మందులు పనిచేస్తాయి. మీరు 4 పెగ్స్ వరకు వెళ్ళారంటే మాత్రం దీనికి క్రాస్ చేసి అది డామినేట్ చేసేస్తుంది. మరి ఎందుకు ఇంకా డబ్బు తీసుకొని మందు వాడుకొని మందు పని చేయలేదు అనిపించుకొని ఇబ్బంది కదా. కూర్చుండము. కొంచెం మేహువుడికి ఉందండి బాడీ, వేడి శరీరతత్వం వేడిగా ఉంది బాగా మీది ఉన్నది. తర్వాత మీరు ఏనాడు కూడా మీరు చెప్పిన రేంజ్కి అది కుదరదు. ఎవరితోటో కూర్చునేది మానేయండి. అంటే నేను మీకు చెప్తున్నాను, ఒక మిత్రుడుగా అనుకోండి. మీ అంతా మీరే కూర్చోండి, మీ అలవాటు ఏమన్నా మంచి చెడ్డ ఉంటే చూసుకోవడానికి. అంతే తప్ప సౌబత్ వదిలేస్తే బాగుంటుందండి, మీ ఆరోగ్యం బాగుంటుంది. బీపీ ఏమైనా ఉందండి మీకు? ఏం వాడుతున్నారు బీపీకి? ఇది సిల్లిడిపి 5 అంటే 50. ఎవరు మీకు డాక్టర్ గారు ఇది చేస్తున్నారు? అది వేసుకుంటే మీకు సరిపోతుందా? ఈరోజు వేసుకున్నారా? వేసుకోలేదా? షుగర్ వేసుకోలేదు, ఇది వేసుకోలేదు. టిఫిన్ టైం కూడా దాటిపోయింది, భోజనం టైం కూడా అయిందండి. ఒకసారి షుగర్ చూస్తాను, ఇది తీసేయండి, పెట్టేసుకోండి. మేహ ఉడుకు బాగా ఉంది. వాతపిత్త కఫాలని అంటారు కదా, అందులో వాతపిత్త కఫాల్లో ఈయనకి పిత్తం బాగా పిత్తం. నర్వస్ వీక్నెస్ బాగా అయిపోయింది. లివర్ ఫంక్షన్ కూడా అంతగా అనుకున్నట్టు కరెక్ట్గా లేదు. నిద్ర ససి లేదు. మనిషికి ఒక రకంగా చెప్పాలంటే కరెక్ట్గా మా భాషలో కుదురు లేదు. అది అంతే. ఏమీ తినకుండా ఉన్నారు కాబట్టి నాకు అది గెస్సింగ్ చేయగలిగాను. తింటే నేను చేయలేను, నేనే కాదు నాడీ శోధన చేసి వైద్యులు ఎవరో కూడా చేయలేరు. డబ్బులు వేరమ్మా, ఆరోగ్యం వేరు. వయసు పైబడి కొలితే మన జాగ్రత్తలో మనం లేవనుకోమ్మా, ఇక మన దగ్గర ఏదున్నా సుఖం లేదు. వీటికి 102 ఉందా మీకు? 102 ఏకంగా. అంటే దేని గురించి ఆలోచిస్తూ ఉంటారు మీరు? ఒకసారి చెప్పండి. అంటే బిజినెస్ అయినా ఫ్యామిలీ అయినా ఏంటి ఆలోచన? అది తగ్గించుకోండి. అది ఆలోచన విధానం తగ్గించుకోండి. అది మనం ఆలోచించేసి ఏదో చేసేసి మనం పెద్దగా అందులో ఇది చేస్తాం అనేది ఏం లేదు. మీ వయసు ఎంత ఇప్పుడు? 52 సంవత్సరాల వయసు వచ్చింది. దానికి తగినంత జాగ్రత్త ఉండాలి. బీపీ నార్మల్? బీపీ పెద్దగా లేదు. ట్యాబ్లెట్ వేయకపోయినా మీకు ఏమి ఇది లేదు. బీపీకి కంపల్సరీ వేసుకోవాలని ఏమి లేదు. మీరు టెల్మా 20 వేసుకోండి శుభ్రంగా. అంత హైది 50 ఎందుకు వాడుతున్నారు? అంత వాడి అంత అవసరం లేనప్పుడు ఎందుకు వాడుతున్నారు? సరే సార్ చెప్పనివ్వండి, ఎవరంటే చెప్పనివ్వండి. మీ పేరు దీనికి తెలియదుగా, మిషన్కి తెలుసా? నా పేరు తెలియదు దానికి. నేనేం పెడితే అదే ఇది చేసి ఉంటుంది. చూస్తాను. మీ ఆరోగ్యం గురించి మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు చేయాల్సిన పని అది. మిగతా పనులు చేసుకోండి, వద్దని కాదు. నర్వస్ ఎంత ఇదంటే ఈ వయసుకు ఉండాల్సింది కాకుండా పట్టు వదిలేస్తున్నాయి. పట్టు వదిలేస్తే రేపు పొద్దున్న నిలబడితే కర్ర కావాలి, ఒక 4 ఏళ్ళు పోతాయి అన్నట్టు. అది ఎప్పుడు మాలాంటి వాళ్ళకి కావాలి కర్ర. నాకు 70 దాటింది. అంతే తప్పుడు మీకేం కాదు, మీకు ఇంకా 20 years ఉంది. అటు చూసి ఇటు చూసి దాన్ని మీరు మీ చేతులతో మీరు పాడు చేసుకోకండి. అది బీటింగ్ హార్ట్ బీటింగ్ ఎంతసేపు. ఈయనకి ఏంటంటే ఏది ఎలా ఉంటుందంటే ఏదో బేచేని అంటారు. ఎందుకు ఏం చెప్పారు ఎదరా, మనం ఏం చెప్పాలి అనే దానికి కూడా మన దగ్గర సమాధానం సరిగ్గా ఉండదు. గుండె అతివేగంగా కొట్టుకుంటుందమ్మా. ఎందుకు ముందు నుంచి లేదు ఇలాగా. మీరు బుర్ర పైకి ఎత్తండి, 4 కింద దింపండి. 4 ఇంకా ఎదరకు లాగండి, ఎదరికి ఇంకా. గుట్కా కైని ఏమైనా ఉన్నాయా మనకి? అది మానేయాలి మీరు. అది మానడానికి కూడా మార్గం నేనే ఇస్తాను. నేను ఇచ్చింది తిన్నారంటే మీరు ఆ గుట్కా కైని ముట్టుకోరు.
రక్తం ఇరిగిపోయి శుభ్రంగా మొత్తం అంతా కూడా కంప్లీట్ ఇదే వస్తుంది. ఇక రాకపోగా ఏంటంటే కంటి మీద పడ్డది అనుకోండి, కళ్ళు కూడా మొత్తం కంప్లీట్ స్ట్రక్చర్ మారిపోయి విధానానికి వస్తుంది. అది దాని మీద లోడ్ పడింది అనుకోండి, ఇంకా అద్దాలు వేసినా కానీ కష్టతరమైనటువంటి వ్యవహారం కింద ఉంటుంది. ఆలోచన చేసుకోండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మందుల్లో ఉండదు, ఎప్పుడూను డాక్టర్లో కూడా ఉండదు. ఇది గమనించుకోండి. మీరు చేస్తే అప్పుడు చప్పరించి చూడండి. మింగేటప్పుడే లాలాజలంతో కలవనివ్వండి, లాలాజలంతో బాగా కలవనివ్వండి. మీకు దానిలో ఉన్న వగరు, ఉప్పు, కారం అవన్నీ రుచులు తెలుస్తున్నాయా? అన్నీ క్లియర్గా తెలుస్తున్నాయి ఇప్పుడు. లోపల నుంచి గంట గీయండి. పొద్దున్న లెగ్గానే 2 నుంచి 3 గ్లాసులు వేడి నీళ్ళు, కొంచెం జీలకర్ర వేసి మరగబెట్టి నీళ్ళు తాగండి. జీలకర్ర వేసి బాగా మరగబెట్టి. మెంతులు తినేది వేరు, ఇది వేరు. ఎందుకంటే నాలుక మీద ఆ టిష్యూస్ దెబ్బతిని వస్తుంది లోపల నుంచి. అందుకనే మీరు ఒకసారి రోజుకి ఎన్నిసార్లు వేసుకుంటారు అది గుట్కా లాంటిది? ఒక 2 టైమ్స్ కంటిన్యూ చేయండి. మిగతా టైంలో నేను ఇచ్చింది వేసుకోండి. నిదానంగా అది పక్క పెట్టేసేయండి. అంటే అది అక్కర్లేదని అనిపిస్తుంది నేను ఇచ్చేది వేసుకుంటే. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని వదిలేయచ్చు. ఈ ప్యాకెట్ అయితే ఇప్పుడు దీన్ని వదిలేయచ్చు. ఈ ప్యాకెట్ అరుగుదల చేస్తుంది నేను ఇచ్చింది, మోషన్ ఫ్రీ అవుతుంది, కడుపులో పేగులను శుద్ధి చేస్తుంది నేను ఇచ్చింది. మీరు ఇచ్చింది ఏంటంటే ఇక్కడ పెట్టుకోగానే వెంటనే బ్రెయిన్కి వెళ్తుంది, అది వేసుకుంటేనే బుర్ర పని చేస్తుంది, లేకపోతే పని చేయదు అన్నట్టు ఉంటుంది మీరు వేసుకునేది, అంతే కదా. దాన్ని కొంచెం మీరు మెల్లిమెల్లిగా దూరంగా తొలగించండి. తర్వాత మీరు సాయంకాలం మాటలు కూర్చునే దాంట్లో మీరు ఇది చేసుకోండి. సౌబతులు వెళ్ళొద్దు. మీ అంతటా మీరు మాత్రమే శుభ్రంగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎంత మీకు అంతే వేసుకొని టక్మని మీరు భోజనం చేసేసి పడుకోండి. ఎవరినైనా కేకేస్తే మందులు వాడుతున్నాను రా బాయ్ నన్ను వదిలేయండి అని చెప్పండి. చుట్టాల బంధువులు కాదు, కనీసం దావతలోకి పోయినా రేపు ఏది వస్తున్నాయి కదా బోనాలు గేనాలు అవి చెప్పినా నమస్కారం పెట్టండి. అమ్మవారికి నమస్కారం పెడతాను, నాదేదో నేను కానిచ్చుకుంటాను, నన్ను వదిలేయండి అని చెప్పండి. అలా అయితే మీకు చక్కగా హాయిగా మీరు తిరగగలుగుతారు. మేము ఇచ్చి చాలు. అది కూడా ఎప్పుడు నైటు ఇది అలా మీరు 1 ప్యాక్ వచ్చేయచ్చు, మీకు ఇబ్బంది ఏం లేదు. మీకు దాని తాలూకు ఎఫెక్ట్కి నాకు ఆకలి పుడతలేదు, ఆ మందు వాడకపోతే నాకు ఏదో కింద ఉంటుంది అని ఎఫెక్ట్లన్నీ మేము క్లియర్ చేస్తాం, దానికి ఇబ్బంది ఏం లేదు. మీరు బుర్ర మాత్రం దాని మీద పోనవ్వకండి. చేసే ఎంతకాలం తాగాను, అది తాగకపోతే ఏమైంది ఇప్పుడు నాకు అనేటటువంటి ఒకటి మీ మనసులో రావాలి. అది కొన్నాళ్ళు పోయిన తర్వాత చూడండి మీకు ఎంత సుఖం దొరుకుతుందో. మీ శరీర సుఖం, మీ ఫ్యామిలీ సుఖం, మీ వ్యాపార సుఖం ఇవన్నీ లెక్కేసుకోండి, మీకు ఎంత సుఖమే దొరుకుతుంది. ఎక్కువైన దానివల్ల మీకు వచ్చినటువంటి లాభం అంటూ ఏదీ లేదు. ఇది పొద్దుటే వేడి నీళ్ళు ఒక 3 గ్లాసులు నీళ్ళు వేసేసి ఒక చెంచా జీలకర్ర వేసి చిటికెడు పసుపు వేసి బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత వడకట్టేయండి. వడకట్టేసిన తర్వాత తీసుకోండి ఒక దాంట్లో లోటాలో తీసుకుంటారు కదా, ఈసారి మెల్లిమెల్లిగా ఇది చేసేసేయండి. ఒకవేళ మీకు వీలైతే వమన క్రియ అంటారు, ఇది బాత్రూంలోకి వెళ్ళి ఇవి పెట్టుకొని బాగా వామిటింగ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ అంతా పట్టేసింది, ఇదంతా ఏరియా అంతా ఆ శ్లాష్మం అంతా బయటకు వచ్చేయాలి, మీరే తీసేయాలి. ఒక రకంగా మోషన్ పోవడానికి మేము ఇస్తాం, అది వేరు. కానీ పైనుంచి కూడా తీసారనుకోండి మీకు ఫ్రీ అయిపోద్ది, బాడీ తేలికైపోద్ది. ముందు తేలికైపోయిన తర్వాత నాకు నమ్మకం కలగాలిగా ముందు, అంటే నేను ఇది చేసినందువల్ల నాకు ఈ లాభం కలిగింది, నాకు ఈ సుఖం వచ్చింది, దీని మీద అవి ఎందుకు నాకు మొత్తం మోషన్ అంతా ఫ్రీ అయిపోతుంది. ఆయుర్వేదిక్ అంటారు కదా పంచకర్మ, ఆ పంచకర్మ అన్నీ చేయడానికి స్టెబిలిటీగా అంత శక్తి లేదు మీ బాడీకి. ఇప్పుడు ఈ వమ్మర క్రియలు ఇవన్నీ చేసి మీకు వస్తే ఇవన్నీ చేయడానికి అంత లేదు. ఇప్పుడు ఇది చేసుకుంటూ వెళ్ళండి, మీరు ఓ 2-3 నెలలకి మీకు తెలిసిపోతుంది.
ఒక నెలలోనే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. డిఫరెన్స్ తెలిసిపోయిందని మళ్ళీ అడుగు అటేయకండి, ఇటే ఉండవండి నడక మీకు. ఆ? లేదు, ఈసారి వేయకూడదు. వేయను, నేను బాగోవాలి, నా కుటుంబం బాగోవాలి, నా వ్యాపారం బాగోవాలి, మంచిగానే తయారైనది, ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు అని అడగాలి ఎవరైనా, దోస్తులు కానీ మీ చుట్టాలు కానీ. అంతేగాని ఏంది భయా అట్లయిపోతున్నావు రోజు రోజుకి, అలా ఉండకూడదు. కొంచెం లావు కావాలి సార్ వెయిట్. ఇదైతే అది అవుతుంది. అది అంతే. ఆయన ఇప్పుడు నేను ఈ చెయ్యి ఇలా ఊపినంతలో సుఖం లేదమ్మా, దానివల్ల ఏమి లేదు. రెండు కలిస్తే ఇది అయింది. ఏం లేదు, ఏం లేదు, ఏమీ అసలు ముచ్చటే లేదు, ఇది లేదు. ఇది బొట్ట నీళ్ళలో పెట్టండి. వాసన చూడండి ఒకసారి ముక్కులోంచి. లాగండి 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 లాగండి. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. ఇది కానివ్వండి, మీరు చూస్తే నేను నాకు ఆశ చూస్తే అప్పుడు చెప్తాను నేను ఏంటనేది. నాకు ఆశ చూడండి, ఆవిడగా చూడండి, అంత బట్టే ఉందన్నమాట మొత్తం కంప్లీట్. మీరు మెడిసిన్ ఇమ్మంటే ఇస్తాను మరి. అది మీరు కూడా ఫస్ట్ విల్లింగ్ అవ్వాలి. ఏది 2 రకాలే మానేయాలని చెప్తున్నాను నేను. మీరు చికెన్ తినడానికి వీల్లేదు ఫస్ట్. ఎగ్ తినొద్దు, మటన్ తినండి, విత్ బోన్ మటను. చేప తినండి, మామూలు నాటు చేప దొరుకుతుంది కదా, అది తినండి. బాయిల్డ్ చికెన్ కుదరదు మీకు. ఎందుకు కుదరదంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక అన్ని కారణాలు చెప్పే ఎందుకు, మీకు పడదు. దానివల్ల వయసు పెరుగుతుందంటే మన ఆరోగ్యరీత్యా తగిన జాగ్రత్తతో వండి తీరాలి. టెన్షన్ అనేది ఏం లేదు, టెన్షన్ ఏం పెట్టుకోకండి. గోంగూర, వంకాయ, గోరుచిక్కుడు ఇవన్నీ తగ్గించాలి. గోరుచిక్కుడు కూడా, వంకాయ వంకాయ కూడా కూడదు. $126 ఉంది అంటే ఇంచుమించుగా. షుగర్ కూడా ఇప్పుడు దాకా ఏం తినలేదు కాబట్టి తక్కువగా ఉంది. 126 అంటే తక్కువగానే ఉంది. మధ్యాహ్నం ట్యాబ్లెట్ మీరు మానేయచ్చు. రైస్ తగ్గించండి, కూర పెంచండి. మీ బీపీగా నాకేం కనబడతలేదు, షుగర్గా కూడా ఏం కనబడతలేదు. షుగర్ చూసుకున్నారో, బీపీ చూసుకున్నారో అన్నీ క్లియర్ కట్ అయినాయి. మీకు మెడిసిన్ ఇచ్చేయమంటే నేను మెడిసిన్ ఇస్తాను. భోజనం చేసి వస్తారా? చేసిరండి.